అందరికీ నమస్కారము. మనం మాట్లాడే మాట తీరు ఎలా ఉంటుందంటే, ఆ మాట తీరును బట్టే మనకి శత్రువులైనా, మిత్రులైనా దొరుకుతారంటారు. కాబట్టి మన మాటని కొంచెం ఆచితూచి కొన్నిసార్లు ఎక్కువ మాట్లాడాల్సొస్తది. యూ నీడ్ టు స్పీక్ ఎ లాట్. కొన్నిసార్లు తక్కువ మాట్లాడాల్సొస్తది. కొన్నిసార్లు మొత్తం సైలెంట్‌గా ఉండాల్సొస్తది. అస్సలు మాట్లాడకుండా ఉండడం మంచిది. ఎప్పుడు మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఇవన్నీ కొంచెం క్షుణ్ణంగా కొద్ది కొద్దిగా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, లేదా అవతల వాళ్ళ బిహేవియర్‌ని బట్టి మనం కొంచెం అలవాటు జేసుకుంటే గనక చక్కగా మాట్లాడేయొచ్చు. దీనికి సంబంధించి మీకొక 6 ప్లేస్‌లు, 6 స్థలాలు, ఈ ప్లేసెస్‌లో మనం సైలెంట్‌గా ఉండడం మంచిది. అసలు మాట్లాడకపోతేనే మంచిది. ఏంటా ప్లేస్‌లు, ఏంటిది అనేసి మీకు క్లియర్‌గా జెప్తాను. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సరే, ఈ మాట తీరు గురించి భర్తృహరి తన శ్లోకంలో చక్కగా వివరించారు. ఏమని అంటే గనక, కేయూరాణ విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. అంటే మనిషికి అలంకారాలు ఏంటి అంటే గనక మనం వేసుకునే పర్ఫ్యూమ్స్, పెట్టుకునే పూలు, మంచి మంచి బట్టలు, ఆభరణాలు ఇవేవి అలంకారాలు గావు అంటాడు. మరి ఏంటయ్యి అలంకారాలు అంటే గనక వాగ్భూషణం భూషణం. అంటే మన యొక్క వాక్కే మనకు అసలైన అలంకారం అని చెప్తాడనమాట. అయితే ఈ వాక్కుని ఎక్కడ వాడాలి, ఎంత వాడాలి దానికంటే ముఖ్యంగా కొన్ని చోట్ల మాత్రం అస్సలు వాడకుండా ఉండడమే మంచిది. 6 ప్లేసెస్ టు స్టే సైలెంట్. ఏంటా ప్లేసెస్? మొదటి ప్లేస్‌కెళ్ళిపోదాం. 1, వెన్ యూ ఆర్ ఫీలింగ్ ఎమోషనల్. కొన్నిసార్లు మనము దుఃఖాన్ని, ఈ ఎమోషన్ ఫీలింగ్స్ అన్నిటిని అస్సలు ఆపుకోలేకపోతాము. ఎమోషనల్ ఫీలింగ్స్ కట్టకట్టుకొని బయటకొచ్చేస్తా ఉంటాయి. అలాంటప్పుడు మనం మాట్లాడామనుకోండి, ఆ మాట అనేది మనకు కష్టాన్నే తెప్పిస్తుంది తప్పితే మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అండ్ మోర్ ఓవర్ నలుగురిలో చులకనయ్యే అవకాశం ఉంటుంది. మన యొక్క ఫీలింగ్స్ బయట పెట్టుకొని అనవసరంగా నవ్వుల పాలయ్యే అవకాశం ఉంది. నలుగురు 4 రకాలుగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి వెనెవర్ యూ ఆర్ ఫీలింగ్ ఎమోషనల్, ఎప్పుడు మీరు ఎమోషనల్‌గా ఫీల్ అయినా గాని ఆ ప్లేసెస్‌లో తక్కువ మాట్లాడడం మంచిది. మాట్లాడకపోతేనే మంచిది వీలైతే. బయటకు రండి ఆ ప్లేస్ నుంచి. తర్వాత మెల్లగా మాట్లాడండి. అప్పుడు మీరు బ్యాలెన్స్డ్‌గా మాట్లాడగలుగుతారు. బ్యాలెన్స్డ్‌గా కొంచెం ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని మాట్లాడిన మాట స్థిరంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. అది ఎగ్జాక్ట్‌గా మీ ఫీలింగ్స్‌ని బయటపెడుతుంది. అదే బ్యాలెన్స్ తప్పి మాట్లాడారనుకోండి, అప్పుడు మీరేదొస్తే అది మాట్లాడేస్తారు. సో, కాబట్టి ఇదొక్కటి కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇక సెకండ్‌దేంటంటే వెన్ యూ డు నాట్ నో ద ఫుల్ స్టోరీ. కొన్నిసార్లు మనకేదో హాఫ్ హాఫ్ నాలెడ్జ్ ఉంటది. సగం సగం మిడిమిడి జ్ఞానం ఉంటది. ఆ జ్ఞానాన్ని తీసుకెళ్ళి వీళ్ళ ముందు, వాళ్ళ ముందు మాట్లాడుతా ఉంటాం. అది మనకి మనలోని అజ్ఞానాన్ని బయటపెడుతుంది. సో, కాబట్టి అలాంటి ప్లేస్‌లలో కూడా మిడిమిడి జ్ఞానంతో అస్సలు మాట్లాడకండి. తెలుసుకోండి ఆ స్టోరీ. ఇప్పుడు సపోజ్ ఒక నలుగురున్నారనుకోండి. నలుగురు 4 రకాలుగా ఏదో ఒక టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నారు. మీకసలు ఏమీ తెలీదు కానీ మీరు కూడా మాట్లాడాలని చెప్పేసి మీరింకేదో మాట్లాడారు. అక్కడ మీరు మాట్లాడింది అపహాస్యానికి లోను కావచ్చు. మీ యొక్క మిడిమిడి జ్ఞానాన్ని బయటపెట్టేది గావచ్చు. సో, కాబట్టి అలాంటి ప్లేస్‌లో ఏం జేయాలి? మీకు తెలియనప్పుడు గమ్మునుండండి. అబ్జర్వ్ జేయండి. వాళ్ళేం మాట్లాడుతున్నారు, ఈయనేమంటున్నాడు, ఆయనేమంటున్నాడు, ఆమేమంటుంది. అబ్జర్వ్ జేయండి. చేసినాక మెల్లగా మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడండి. ఇది చక్కగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకొక మూడవదేంటంటే, వెనెవర్ యూ ఆర్ ఇన్ ఎ హీట్ ఆర్ యాంగర్, చాలా కోపంలో ఉన్నారు. బాగా కోపమొచ్చేస్తుంది. కోపమొచ్చినప్పుడు ఏమవుతుంది? మనం మాట్లాడే మాటకి, మైండ్‌కి రెండిటికి మధ్యలో కనెక్షన్ కట్ అయిపోతుంది. ఆ కనెక్షన్ కట్ అయినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్‌గా మీరేం మాట్లాడుతున్నారో ఇక్కడ తెలీదు. మాట్లాడేస్తున్నారు. కోపంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు. తిట్టేస్తున్నారు, అరుస్తున్నారు, ఇంకా అనకూడని మాటలు అనేస్తున్నారు.
ఇక అవన్నీ బికాస్ ఆఫ్ యువర్ యాంగర్. కోపమే పెద్ద శత్రువు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని విన్నారా? అదే ఇక్కడ ఉపయోగం మనకి. అది కొంచెం గుర్తు చేసుకుని ఎప్పుడు కోపం వచ్చినా కానీ మెల్లగా అనండి ఒక మాట. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని 3 సార్లు అనండి. మీరు నోట్లోంచి వచ్చే మాటలు ఆగిపోతాయి, అనవసరంగా మాట్లాడే మాటలు. అక్కడ మిమ్మల్ని ఆ సిచ్యుయేషన్ నుంచి సేవ్ చేయగలదు ఈ మాటలు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఇది ఒకటి. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే వెన్ యువర్ వర్డ్స్ ఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ రిలేషన్స్, మీ యొక్క రిలేషన్స్ని, మీ యొక్క మాటలు అక్కడ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు మీ యొక్క బంధాలను తెంచే అవకాశం ఉంది మీ యొక్క మాటలు. అలాంటప్పుడు బెటర్ టు కీప్ సైలెంట్. మాట్లాడకపోవడం మంచిది. మాట్లాడితే ఏమవుతుంది, దానివల్ల మీ యొక్క రిలేషన్స్ బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ రిలేషన్స్ ఏమవ్వచ్చు, ఫ్రెండ్స్ మధ్య అవ్వచ్చు, మీ ఫ్యామిలీ రిలేషన్స్ అవ్వచ్చు, హస్బెండ్ వైఫ్ మధ్యలో అవ్వచ్చు, నేబర్స్ కావచ్చు, లేకపోతే ఆఫీస్లో బిజినెస్లో కావచ్చు. ఎలాంటి ప్లేస్లోనే మీకు కోపం వచ్చినప్పుడు బెటర్ నాట్ టు స్పీక్. గమ్మున ఉండండి. దాన్ని అసలు కంట్రోల్ చేయలేము అన్నప్పుడు. ఓకేనా? ఇంకొకటి, సో వెన్ యూ కాంట్ టాక్ వితౌట్ ఎల్లింగ్, అరవకుండా మీరు మాట్లాడలేరు. బాగా అరిచేస్తున్నారు, అరుపులో ఇంకేవేవో మాటలు వస్తుంటాయి. కాబట్టి అరవకుండా ఎప్పుడైతే మీరు మాట్లాడలేరు ఆ టైంలో కూడా గమ్మున సైలెంట్గా ఉండండి. అంటే మనం ఒక మాట చెప్పాలనుకోండి, ఆ మాటని మెల్లగా చెప్పొచ్చు, గట్టిగా అరిచి చెప్పొచ్చు, నిదానంగా చెప్పొచ్చు, లేకపోతే బ్యాలెన్స్డ్గా చెప్పొచ్చు. కానీ కొన్నిసార్లు అరుస్తూ చెప్తాం అదే మాటని. అదే మాట మీరు మెల్లగా చెప్పి చూడండి, చక్కగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ప్రాజెక్ట్ చేసి ప్రొఫెసర్ దగ్గర తీసుకొచ్చాడు. ప్రొఫెసర్ ఏదో మూడ్లో ఉన్నాడు, ఆయనకి చిరాకు వస్తుంది, దానికి చాలా చిరాకుగా ఉన్నాడు. ఇక వెంటనే ఆయన కోపం వచ్చేసి, ఇది ఒక ప్రాజెక్టా, ఇది ఇలాంటి ప్రాజెక్టులు రోడ్డు మీద పోతే మస్తు దొరుకుతాయి, తీసుకెళ్ళిపో అని చెప్పేసి ఇట్లా ఇసిరి కొట్టాడు. ఇలాంటి ప్రాజెక్ట్ నేను ఎప్పుడు జీవితంలో చూడలేదు, ఇలాంటి ప్రాజెక్ట్స్, స్టూపిడ్, యూ ఇడియట్ అని చెప్పి గట్టిగా అరిచాడు. ఇప్పుడు అదే మాటని అరవకుండా కూడా చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు? స్మూత్గా, సాఫ్ట్గా, ఈ ప్రాజెక్ట్ అంత యూజ్ అవ్వట్లేదు, దీన్ని కొంచెం మోడిఫై చెయ్యి, ఇంకొంచెం స్టడీ చెయ్యి, దీన్ని కొంచెం మార్చు, ఇలా చేసి మళ్ళీ పట్టుకురా, ఓ వారమైనా పట్టుకురా, దెన్ వీ కెన్ లుక్ ఇన్ టు ద మ్యాటర్, దీన్ని చూడొచ్చు అని స్మార్ట్గా కూడా చెప్పొచ్చు కదా. అందుకని ఎప్పుడైతే మీరు అరిచే మూడ్లో ఉన్నారో బెటర్ టు కీప్ యువర్ సెల్ఫ్ సైలెంట్. తక్కువ మాట్లాడి, అసలు మాట్లాడకుండా ఉండడం మంచిది. ఇంకొకటి, వెన్ యువర్ సైలెన్స్ ఈజ్ గోయింగ్ టు సేవ్ లైఫ్. మీ యొక్క మౌనం అనేది ఒక జీవితాన్ని కాపాడుతుంటే కనుక అప్పుడు కూడా సైలెంట్గా ఉండడం మంచిది. ప్రాణం మీదకి వచ్చినప్పుడు అబద్ధం చెప్పమని మన వాళ్ళు కూడా చెప్పారు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు మాత్రమే అబద్ధం చెప్పండి, మిగిలిన టైంలో అబద్ధాలు మాట్లాడొద్దు, ఎప్పుడైనా నిజమే మాట్లాడండి, సత్యమే మాట్లాడండి అని పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి మనకి నేర్పించారు కదా. పెద్ద బాలశిక్షలో ఉంది, నేర్చుకున్నాం. కాబట్టి ప్రాణం మీదకి, అది మీ ప్రాణమైనా కావచ్చు, అవతల వాళ్ళ ప్రాణమైనా కావచ్చు, లేకపోతే ఏ జంతువుల ప్రాణమైనా అవ్వచ్చు. ప్రాణమే కదా, ఒకసారి పోతే మళ్ళీ రాదు. సో కాబట్టి ప్రాణం మీదకి వచ్చినప్పుడు తప్పకుండా మీరు సైలెంట్గా ఉండడం మంచిది. మీ యొక్క మాట మీరు నోరు తెరిస్తే అవతల ఏదో ఒక ప్రాణానికి హాని జరుగుతుంది అనుకుంటే కనుక బెటర్ టు కీప్ సైలెంట్. ఈ 6 ప్లేస్లు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ 6 ప్లేస్లో మీరు తప్పకుండా ఎంత వీలైతే అంత సైలెంట్గా ఉండడానికి ట్రై చేయండి. ఏంటి 6 ప్లేస్లు ఒకసారి రీక్యాప్ ఇవ్వనా? ఒకటి, మీరు ఇమోషనల్గా ఫీల్ అయినప్పుడు. ఇంకొకటి, మీకు ఆ సంఘటన గురించి సరిగ్గా ఫుల్గా స్టోరీ తెలియనప్పుడు. మీరు ఇంక కోపంలో ఉన్నప్పుడు. అండ్ మీ యొక్క మాట మీ యొక్క బంధాలని తెంచేస్తుంది అనుకున్నప్పుడు. అరవకుండా మాట్లాడలేను అనుకున్నప్పుడు. లేదా మీ యొక్క మాట అనేది అవతల వాళ్ళ లైఫ్ని, ఏదో ఒక లైఫ్ని కాపాడుతుంది అనుకున్నప్పుడు సైలెంట్గా ఉండడం మంచిది, మాట్లాడకపోవడం మంచిది. ఇంకొకటి తెలుసా మీకు, ఒక మంచి సామెత ఉంది, నరం లేని నాలుక, నేను చెప్పాను, మీరే కింద కామెంట్ బాక్స్లో రాయండి. మంచి సామెత, నాకు చాలా నచ్చుతుంది అది. సో టాపిక్ నచ్చింది అనుకుంటా, కొంచెం మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే మన యొక్క మాట తీరు అనేది దేశంలో ఇప్పుడు చూస్తే కనుక దేశాలు, రాజ్యాలు, కంట్రీస్ ఇట్లా విడిపోతున్నాయి, దగ్గర అవుతున్నాయి. ఇదంతా మాట తీరే. మంచిగా మాట్లాడేమనుకోండి అందరిని మన వాళ్ళే. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు తెలుసా, అదే మనము పాటించాల్సింది. సో మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. ఇంకొక మంచి టాపిక్తో వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. గుడ్ లక్, టేక్ కేర్.